హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. అక్టోబర్ 31 మిడ్ నైట్ అనమాట. కొంచెం వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి అనేదని వీడియోలో చెప్తాను అన్నాను కదండి. అది ఇదే అనమాట. హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ మోహన వాళ్ళ తమ్ముడికి మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. పండగ రోజు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు కల్లో కూడా అనుకోలేదు ఆ విధంగా యాక్సిడెంట్ అవుతుందని. అంత మేజర్ యాక్సిడెంట్ జరిగింది. మోహన వాళ్ళ పెద్దమ్మ కొడుకు అనమాట. ఇంకా ఆ రోజు కాల్ చేశారు. ఇంకా హడావిడిలో ఉండిపోయినాము. పండగ రోజు ఇలా ఏందబ్బా అని అనిపించింది. ఇంకా నైట్ అంతా అక్కడే ఉన్నాము. అస్సలు చూడనిలేదు. ఐసీయూలోనే ఉన్నాడనమాట. ఇది అమరా హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే పుత్తూరు దగ్గర జరిగిందనమాట అబ్బాయికి యాక్సిడెంట్. ఇంక ఇది దగ్గరగా ఉంటుంది, ఇక్కడ బాగుంటుంది అనేసి అని ఇక్కడ ఇమీడియట్గా ఎమర్జెన్సీలో జాయిన్ చేశారు. ఇంకా మాకు కాల్ చేశారు. ఇంకా నైటే వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఉన్నామన్నమాట. 31 నైట్ వెళ్ళిపోయిన వాళ్ళము. నవంబర్ 1 అనమాట. ఆ రోజు మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాము ఈవినింగ్ వరకు. పిల్లల్ని ఇద్దరిని ఇంట్లోనే పెట్టేశాను. స్కూల్కి కూడా పంపించలేదనమాట. ఎందుకంటే మోహనానే చూసుకోవాలి వాళ్ళని, ఇంకెవరు లేరు. అందుకనేసని ఇంకా మేము అక్కడే ఉన్నాము. ఇంకా అబ్బాయిని ఎమర్జెన్సీ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేసినాక పర్లేదు మీరు వెళ్ళొచ్చు అని అంటే ఇంక అప్పుడు బయలుదేరి ఇంటికి వస్తున్నాము. ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఏం చేస్తున్నారేమో, ఎప్పుడో వచ్చాము, డే అంతా ఇక్కడే ఉన్నాము అనేసి కొంచెం టెన్షన్గా ఉన్నింది. ఈ లోపల హెడేక్ అయితే నాకు భయంకరంగా ఉన్నిందండి. హాస్పిటల్ వాతావరణం అస్సలు పడదనమాట. ఇంక వెళ్ళే దారిలో జామ్ దగ్గర టీకి ఆగి ఇంకా టీ తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి హెడేక్ అయితే ఇంకా ఎక్కువైపోయిందండి. అస్సలు అవ్వలేదు నా వల్ల అయితే. ఆ హాస్పిటల్ వాతావరణం పడదు. ఇంకొకటి ఇంకా అలా జరిగింది ఆ అబ్బాయికి. అబ్బా ఏంటి ఇలా జరిగిందని అదొక ఆలోచన. ఇంకా అక్కడే వేరే వాళ్ళు సడన్గా కూడా చనిపోయినారు. వాళ్ళు ఏడుపులు చూస్తుంటే భయమేసింది. ఇవన్నీ కలిసి ఆలోచించేసరికి హెడేక్ అయితే అసలు భయంకరంగా ఉన్నింది. ఎప్పుడు రాలేదు అంత హెడేక్ అనమాట. ఇంకా అందుకే ఉజ్వల్ దగ్గర ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను. ఇంకా మసాజ్ చేసుకునేసిన తర్వాత మార్నింగ్ నుంచి స్నానమే చేయలేదు. హాస్పిటల్లోనే ఉన్నాం కదండి. ఇంకా అందుకనేసి వేడివేడిగా నీళ్ళతో స్నానం చేసేసానమాట. అప్పుడు కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది. ఇంకా వీళ్ళకి టిఫిన్ చేయాలి. పాపం మేమైతే ఫుడ్ వీళ్ళకి ఆర్డర్ పెట్టాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా నైట్ అయితే ఇక్కడ నేనే చేస్తున్నాను. ఇంకా వీళ్ళకి టిఫిన్ పెట్టిచ్చేసాను. వీళ్ళు తినేసారు, పడుకునేసారు. ఇంకా నేను కూడా టిఫిన్ చేసి ఇంకా పడుకునేసాను అనమాట. అప్పటికే టైం 10:30 అలా అయింది. ఇంకా అలా గడిచింది ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను మోహన ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము ఫాస్ట్గా. ఎందుకంటే డాక్టర్ 10కి అంతా వస్తారు. మీరు రండి, రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసి కండిషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్తాము అనేసి అన్నారు. ఇంకా అందుకనేసని ఫాస్ట్గా వీళ్ళని స్కూల్కి పంపించేసి ఇంకా నేను మోహన అమరా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి మోహన వెళ్ళున్నాడు అనమాట డాక్టర్తో మాట్లాడడానికి. కండిషన్ అయితే ఇబ్బంది ఏం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్, అబ్జర్వేషన్లో ఉండాలి అని చెప్పారు. ఇదే అనమాట అమరా హాస్పిటల్. నిజంగా అండి ఎంత బాగుందంటే హాస్పిటల్ అయితే చాలా బాగుంది. అట్ ఏ టైం ట్రీట్మెంట్ కూడా సూపర్గా ఉందన్నమాట. చాలా బాగా చూసుకుంటున్నారు. నేనైతే 100కి 100% రికమెండ్ చేస్తాను. జస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుందని అలా చూపిస్తున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే అండి ఇక్కడైతే. అది ముందుగానే ఆలోచించుకోవాలి, కానీ దాని తగ్గట్టే ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మేము షిఫ్ట్ చేస్తున్నాము యాక్సిడెంట్ అయిన అబ్బాయిని సిమ్స్కి అనమాట. ఎందుకంటే అక్కడ తెలిసిన డాక్టర్స్ ఉన్నారు. ఇంక అక్కడైతే బాగుంటుంది, ఆరోగ్యశ్రీ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చూపిద్దాము అనేసి ఇంకా సిమ్స్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాము. 2 డేస్ ఇక్కడే పెట్టామన్నమాట అమరా హాస్పిటల్లోనే. చాలా బాగా చూసుకున్నారు. ట్రీట్మెంట్ ఎంత బాగుంది. ఇంక ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు ఇంకెక్కడికైనా కూడా వెళ్ళి చూపించుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇంకా పైగా సిమ్స్ అయితే దగ్గరగా ఉంటుంది వెళ్ళేదానికి. అందరూ తెలిసిన డాక్టర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి రిపోర్ట్స్ అన్నీ పంపిస్తే పర్లేదు ఇక్కడికి తీసుకొచ్చేయండి, దగ్గరగా ఉంటుంది అనేసి ఇంకా సిమ్స్కి అయితే రెఫర్ చేస్తే ఇంకా సిమ్స్కి అయితే తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయిందనమాట. ఇక్కడ వచ్చి అడ్మిట్ చేసేసరికి మార్నింగ్ 9కి ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళము. నైట్ 8 వరకు హాస్పిటల్లోనే ఉన్నామన్నమాట. ఫైనలీ హ్యాపీ అనమాట. ఎందుకంటే కండిషన్ కూడా బాగుంది, ఏం ఇబ్బంది లేదు, టెన్షన్ లేదు, జస్ట్ అబ్జర్వేషన్లో ఉంటే చాలని చెప్పారు. ఇంకా అందుకనేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 9 అలా అయిందనమాట. తర్వాత నేనేం షూట్ చేయలేదు, పడుకునేసాము. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే నాగుల చవితి రోజు నేను నవంబర్ 1 నుంచి 7th వరకు అక్కడక్కడ షూట్ చేసింది పెట్టేస్తున్నానండి. 1 వీక్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, మళ్ళీ పార్టీషన్ చేసి పెడితే లెంత్
ఎక్కువైపోతుంది అనేసని అక్కడక్కడ మెయిన్వి ఏమేమి షూట్ చేశానో ఈ 1 వీక్లో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అలా గడిచిందనమాట మాకు ఆ 4 డేస్. నవంబర్ 1 నుంచి 4th, 5th వరకు టెన్షన్గానే ఉండింది. ఇట్లా హాస్పిటల్కి వెళ్ళడము, ఇంటికి రావడం ఇలానే ఉన్నిందనమాట ఒక 10 డేస్ వరకు. అందుకనే వీడియోస్ పెట్టడము లేట్ అయిపోయింది చాలా వరకు. జస్ట్ అర్థం చేసుకోండి, ఇందువల్లనే అనమాట. ఇంక వీళ్ళకి యాజ్ యూజువల్ టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంక ఇక్కడ హౌస్ అంతా క్లీన్ చేసుకునేసి ఇంక ఇంటి ముందర అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాగుల చవితి కాబట్టి పుట్టకి పెట్టుకుందాము, కొంచెం టెన్షన్ కూడా పోయింది కదా. పాప మా అబ్బాయికి హెల్త్ బాగైంది, అందుకనేసని అమ్మవారికి మొక్కుందాము అనేసని ఇంక ఇక్కడ పుట్టకైతే పెట్టుకుంటాను. ఇంక యాజ్ యూజువల్ ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ అయితే చేసుకునేసాను ఫాస్ట్గా. ఎందుకంటే లేట్ అయిపోతుంది, అప్పటికే 11 అవుతుందన్నమాట టైము. ఇంకా అందుకనేసని ఇంక ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుట్టకు పెట్టుకునే దానికి సద్దలు, నానబెట్టిన బియ్యము, చక్కెర, బెల్లం వేసి ఒక ప్రసాదము, నెక్స్ట్ ఎగ్ ఒకటి, ఇది నువ్వుల సింబిలి, నెక్స్ట్ శనగపప్పుల సింబిలి అనమాట. ఇవి మెయిన్ అనమాట పుట్టకు పెట్టుకోవాలంటే నాగులమ్మకి. ఇవి నువ్వులు, బెల్లము, నెక్స్ట్ శనగపప్పులది సింబిల్ అనమాట. అవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. సద్దలు కలిపిన నానబియ్యం అనమాట. ఇంకా ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది కదండి. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మీషో హాల్ అనమాట. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మా జిన్నోడిని అయితే కట్టేసి వెళ్ళిపోతున్నానని చూసారా ఎంత డల్గా చూస్తున్నాడో. ఇంకా పుట్టకైతే బయలుదేరేసాను. ఇంకా ఆ రోజైతే పుట్ట దగ్గర ఎంత రష్ ఉన్నారంటే అండి, అబ్బా ఎందుకు లేండి, ఎప్పుడు చూడలేదు నేను అంత జనం ఉన్నారనమాట. ఇంకా ఇది నేను రెగ్యులర్గా వచ్చే పుట్ట అండి. ఇంతకుముందు చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో, నేను సేమ్ అక్కడికే వచ్చానమాట. మా ఊరు పక్క ఊరు దగ్గర ఉంటుంది ఇది. ఇంక ఇక్కడ చూసారా ఎంతమంది, అసలు గ్యాపే లేదు. జెంట్స్ కూడా వచ్చున్నారు లేడీస్తో పాటు, అంతమంది ఉన్నారనమాట. అప్పటికే సగం మంది వెళ్ళిపోయినారు. నేను వెయిట్ చేసి కొంతసేపు చూశాను, ఎవరన్నా తగ్గుతారేమో, అస్సలు లేదు. ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఇంకా వాళ్ళ మధ్యలోనే నేను కూడా జాయిన్ అయిపోయి మనస్ఫూర్తిగా అమ్మని దండం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసుకొని ఇంకా పక్కనే శివాలయం అనమాట. వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది. అక్కడే బయటే దండం పెట్టేసుకొని ఇంకా అమ్మవారితో కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 12:30, 1 అవుతుందన్నమాట. ఇంకా ఒక పొద్దు వెళ్ళాను కాబట్టి భయంకరంగా ఆకలిగా ఉన్నింది. వచ్చేసరికి కొద్దిగా అన్నం పెట్టుకొని తింటున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ మోహన వస్తూ సీతాఫలం తీసుకొచ్చాడనమాట. ఈ ఇయర్ ఫస్ట్ సీతాఫలం అది, ఇంతవరకు తినలేదు. ఇంకా అందుకనే చూపిస్తూ ఉన్నాను. మీరు ఎవరన్నా ఇంకా తినకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉండారా మాలాగా? అసలు అది ఎందుకో తెలియదండి, ఫస్ట్ టైం మేము సీతాఫలాలు ఇంత లేట్గా తినడము. అసలు పిచ్చి ఇష్టం అనమాట నాకు కానీ ఉజ్వలకు కానీ సీతాఫలం అంటే. అలాంటిది మేము దాన్ని మర్చిపోయినాము. ఇంకా మోహన దగ్గర తీసుకొచ్చేంత వరకు గుర్తు రాలేదన్నమాట. సీతాఫలం మిస్ అయినామే అనేసని ఫైనలీ ఎలాగలాగో మిస్ అవ్వలేదు, తిన్నాము. ఇంక ఇక్కడ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను యాజ్ యూజువల్. ఇంకా గుమ్మాల దగ్గర కూడా పెట్టేసుకున్నాను, కార్తీక మాసం కదా అందుకనేసని ఇంకా దీపాలు కూడా పెట్టేసుకున్నాను. జస్ట్ మీద అలా షేర్ చేస్తున్నాను. ఇంకా బయట అయితే వచ్చానండి. క్లైమేట్ కొంచెం కూల్గా ప్లెజెంట్గా చల్ల గాలితో బాగుండిందనమాట. అందుకనేసని అలా వచ్చాను బయట కొంతసేపు అలా గాలి పీల్చుకుందామని. మా జిన్నోడు చూసారా నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని ఆడ నుంచి చూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏడే ఉన్నాను రా అని చెప్తా ఉన్నాను. ఇంక ఇక్కడ చూసారా ఈ 4 డేస్ నేను హాస్పిటల్కి ఇంటికి తిరిగేసరికి బట్టలన్నీ అట్లే ఉన్నాయన్నమాట. అవన్నీ వాషింగ్ మిషన్కి వేసాను. అవన్నీ ఇంకా ఫిల్టర్ చేసి మడత పెట్టి ఇంక ఇవన్నీ ర్యాక్స్లో సర్దుతున్నాను అనమాట. అదే ఇక్కడ చూపిస్తున్నాను. అది ఇంకా పెద్ద టాస్క్ నాకైతే, బట్టలు మడత పెట్టడము. అప్పటికే కొన్ని అయినాయి, ఇంకా కొన్ని ఉంది, మళ్ళీ చూసుకుందాము, ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది అనేసని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇంకా ఉజ్వల్ ఏదన్నా తినేదానికి స్నాక్స్ ఏదన్నా చేయమ్మా అన్నాడు. ఇంక ఇంట్లో ఏముందా అని చూస్తే శనగపిండి ఉన్నింది. ఇంకా దాంతో కారపు బూందీ చేశాను. ఇంకా యాజ్ యూజువల్ మైసూర్ పాక్ అయితే మళ్ళీ చేశాను. ఇది 3rd టైం అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆల్రెడీ నేను 2 టైమ్స్ చేశాను, ఇది 3rd టైం అనమాట చేయడము. ఉజ్వల్ కోసమే, వాడికి భలే నచ్చింది అందుకని మళ్ళీ చేశాను. అందుకే జస్ట్ మీతో అలా షేర్ చేస్తాను. రెసిపీ
పెట్టలేదనమాట. ఎందుకంటే ఇంతకుముందు చేసింది పెట్టాను కాబట్టి. ఇక్కడ వీళ్ళకి డిన్నర్ అయితే తినిపిస్తున్నాను. పెరుగన్నం కావాలంట, టిఫిన్ వద్దంట. అందుకనేసని ఇక్కడ పెరుగన్నం పెట్టిస్తున్నాను. ఒకరికి రసమన్నం కావాలంటారు, ఒకరు పెరుగన్నం అంటారు, ఒకసారి దోశ అంటారు. నాకు అర్థమే కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తారనమాట. ఇక్కడ డిన్నర్ తినేసిన తర్వాత పడుకునేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి షిఫ్ట్ చేసామన్నాం కదండి సిమ్స్కి. అక్కడి నుంచి ఇంకో వేరే హాస్పిటల్కి పక్కన పద్మావతి అనేసని జనరల్ వార్డ్ అనమాట. అది వార్డ్కి షిఫ్ట్ చేశారు. అక్కడికి వచ్చానమాట. మార్నింగ్ కాల్ చేసి చెప్పారు ఇక్కడ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాము అనేసి అని. అందుకనేసని వీళ్ళని స్కూల్కి పంపించేసి నేను హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను వచ్చేసరికి షిఫ్ట్ చేసేసారనమాట. వెయిట్ చేస్తున్నాను. డాక్టర్తో ఒకసారి మాట్లాడదాం, ఎలా ఉంది కండిషన్ ఏంటి అనేదని. మార్నింగ్ 11కి వచ్చిందని 5:30 వరకు అక్కడే ఉన్నానన్నమాట. ఈవినింగ్ బయలుదేరేటప్పుడు మోహన కాల్ చేశాను ఎక్కడున్నావు అని. ఇక్కడ చాయ్ వాళ్ళ దగ్గర ఉన్నాను, పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వచ్చి అన్నాడు. సరే అక్కడే ఉండు, నేను వస్తున్నాను, టీ తాగుదాం ఇద్దరం కలిసి అని చెప్పాను. చాయ్ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మా సార్ అనమాట, తను తెలిసిన అతను. సార్ వచ్చున్నారు. అనుకోకుండా కలిసామన్నమాట. అక్కడే ముగ్గురం కలిసి టీ తాగేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి యాజ్ యూజువల్ డిన్నర్ టైం అయింది. వీళ్ళు స్కూల్ నుంచి అయితే కూడా వచ్చేసి ఉన్నారు. వీళ్ళకి ఇదే పని అనమాట. అమ్మ ఉండదు, మార్నింగ్ వెళ్తుంది, ఈవినింగ్ వస్తుంది అనేసని. తినిపించమ్మా అని అంటే తినిపిస్తూ ఉన్నాను. చాలా మిస్ అవుతున్నారనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళిపోతున్నాను హాస్పిటల్ దగ్గరికి, మళ్ళీ ఈవినింగ్ వస్తున్నాను. అందుకని మిస్ అవుతుంటే తినిపించమ్మా అని అంటే అన్నం తినిపించాను. అలా గడిచింది ఆ రోజు. చెప్పాను కదండి, ర్యాండమ్గా అక్కడెక్కడ షూట్ చేస్తున్నాను, కంటిన్యూగా వ్లాగ్ అయితే కాదనమాట, అర్థం చేసుకోండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చూసారా, సడన్గా మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. తిరుపతిలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఆ విధంగా ఉన్నిందనమాట కండిషన్ అయితే. ఎలాగో వీళ్ళు స్కూల్కి వెళ్ళే టయానికి జస్ట్ ఆగునిందనమాట వర్షం అయితే. వీళ్ళని స్కూల్కి అయితే పంపించేసాము. లేకపోతే స్కూల్కి లీవ్ పెట్టాల్సింది వర్షం వల్ల. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ నేను లెమన్ టీ అయితే తాగుతున్నాను. మా జున్నోడు చూసారా, చలికి ఎంత వెచ్చగా పడుకున్నాడో సోఫాల మీద. సామాన్లన్నీ కడిగి పెట్టేశాను, టిఫిన్ తిన్నాటివి. ఇడ్లీ పిండి అయితే అయిపోయిందనమాట. అందుకోసం అనేసని ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేశాను. ఇక్కడ మోహన అయితే మటన్ తీసుకొని వచ్చినాడనమాట. నేనే తెమ్మని చెప్పాను, క్లైమేట్ బాగుంది, కూల్గా మటన్ తీసుకురా మోహన, చేస్తాను మధ్యాహ్నం లంచ్కి అని అంటే తీసుకొని వచ్చినాడు. అదే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. జస్ట్ అలా చూపిస్తాను. ముందుగా నేను మటన్ వాష్ చేసుకొని దాంట్లోనే పసుపు పొడి, ఉప్పు, కారము అన్నీ వేసి జస్ట్ ఒక 5 to 6 విజిల్స్ పెట్టి బాయిల్ చేసేసాను అనమాట. ఈ లోపల నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. అలా స్నానం చేసుకొని వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి. చూడండి అబ్బా, ఎంత పెద్ద వర్షం అంటే, మీరే వినండి ఒకసారి. చూసారు కదండి ఎట్లా పడుతుందో వర్షము. ఆ విధంగా ఉందన్నమాట క్లైమేట్ అయితే. ఈ లోపల మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి టేస్టీగా. నేను సంగటి చేద్దాము అని అంటే మోహనం వద్దు, రైసే చేయన్నాడు. సంగటిగానంటే సూపర్గా ఉంటుందన్నమాట మటన్కి. ఇక్కడ చూడండి, నేను మటన్ చేశాను కదా, కానీ మోహన చికెన్ పకోడా తెచ్చుకున్నాడు. జిన్నోడికి కొద్దిగా, తనకి కొద్దిగా అంట. నువ్వు మటన్ తిను, మేము చికెన్ తింటామని. ఇది మా షాప్లోదే లేండి చికెన్ పకోడా. వస్తూ అది తీసుకొని వచ్చాడు. ఇక్కడ నేను చికెన్ తింటుంటే, నువ్వు మటనే కదా తినాల్సింది, చికెన్ ఎందుకు తింటున్నావు, వద్దన్నావు కదా, తిడుతున్నావు కదా, ఎందుకు తెచ్చినాను అనేసని అంటే నేను నవ్వుతూ, పో తెచ్చినాక ఎందుకు తినము అనేసని మోహనాతో వాదిస్తుంటే, మా జిన్నోడు చూసారా చికెన్ పెట్టలేదని ఏం గొడవ చేస్తూ ఉన్నాడు. మా జిన్నోడికైతే చికెన్ పకోడా పెట్టేశాను. ఇదైతే అస్సలు మిస్ అవ్వమండి. 2 డేస్కి ఒకసారి మోహన ఖచ్చితంగా చికెన్ పకోడా జిన్నోడికైతే తీసుకొస్తాడు. ఇక్కడ బజ్జీలు కూడా తీసుకొచ్చాడనమాట వేడివేడిగా. బజ్జీలతో పాటు ఇద్దరం లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ ఖుషి మోహనాని మా డాడీ అంటే అస్సలు ఒప్పుకోలేదండి జిన్నోడు. నీకే కాదు డాడీ, నాకు కూడా డాడీ అని ఎంత బాగా చెప్తుంది చూడండి.
చాలా ఇష్టము. మేమంటే దానికి అస్సలు ఒప్పుకోలేదు. నిజంగా అండి వాటికున్న విశ్వాసం మనుషులకైతే లేదండి. చాలా ప్రేమ మేమైతే. మేము లేకపోతే పాలు గూడా తాగదనమాట మా చిన్నోడు. అంత ఇష్టము మేమంటే. ఇంకిక్కడ షూ తీసుకుందాము అనేసని బైరాపట్టు దగ్గరికొచ్చామండి ఈ షాప్‌కి. ఇక్కడైతే బావుంటాయి క్వాలిటీ, డిజైన్స్ అన్నీ బావుంటాయనమాట. అన్నిటికి మించి రీజనబుల్ ప్రైజెస్‌లో ఇస్తారు. ఇంకా స్కూల్ షూ ఖుషీది పాడైపోయిందనంటే ఇంక అది తీసుకుందామని వచ్చాము. అప్పుడు టైము 8 అనమాట. ఆ టైంకొచ్చాము. ఇంకా బయటొస్తే మా ఖుషి ఆగదు గదండీ! ఏదో ఒకటి తీసుకొని పోవాలనమాట. ఇంకిక్కడ గోబీ నూడిల్స్ అడిగింది. ఇంక వెళ్ళే దారిలోనే అనమాట ఇది అవిలాల దగ్గర. ఇంకిక్కడ ఆగి గోబీ నూడిల్స్ అయితే తీసుకుంటున్నాము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంకొచ్చే దారిలో పప్పాయ అమ్ముతున్నారండి. 3 కేజీస్ 100 రూపీస్ అని. ఇంకా పప్పాయ అయితే తీసుకున్నాను. జస్ట్ మీతో అదే షేర్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీ పిండి అయితే కూడా రుబ్బుకొని వచ్చేసాను. మార్నింగ్ చూపించాను కదండీ బియ్యం నానబెట్టాను అని. ఇంకా అది కూడా రుబ్బుకొని వచ్చేసాను. ఇక్కడ గోబీ నూడిల్స్ తెచ్చుకున్నాం గదండీ! ఇంక వీళ్ళైతే తినేసారు. లాస్ట్‌లో నేను పెట్టుకొని తింటున్నాను. మార్నింగ్ చేసిన మటన్ కర్రీ పెట్టుకొని. ఇంకిక్కడ ఖుషీని ఇల్లు చిమ్మమని చెప్తే ఎలా చిమ్ముతుందో చూడండి. ఈ పక్క నుంచి తొయ్యవే అంటే, ఆ పక్క నుంచి నిలబడుకొని దోస్తది. అదే ఉజ్వల్ తిడుతున్నారు. "ఎట్లా దోస్తున్నావు చూడు నువ్వు" అనేసని కామెడీ చేస్తూ అలా అలా ఒక్కొక్క పని నేర్పిస్తున్నాననమాట ఖుషీకైతే. ఫైనల్లీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకిక్కడ వీళ్ళు ఆర్గ్యుమెంట్ అనమాట. ఖుషి, ఉజ్వల్ ఈరోజు అమ్మతో నేను పడుకుంటాను, పక్కన నేను పడుకుంటాను అనేసని వీళ్ళకి సర్ది చెప్తూ ఉన్నాను. ఉజ్వల్ అయితే అలిగాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.